ఇక ఒక మాట చెప్పాలంటే ఈయన రాముడు అయితే నేను లక్ష్మణుడు, అంతేనా? మేము గ్రూప్ 1 విషయం గురించే దీంట్లో ఇంతసేపు లేట్ అయింది. వాస్తవానికి చాలా విషయాలను అన్నిటిని కూడా క్లుప్తంగా చెప్తాం, అన్నిటిపైన ఆధారాలతో సహా. ఇప్పుడు ప్రతిదీ ఆధారాలు తీసుకొని వచ్చినాం. 29 జీవోను కూడా వేరే డిపార్ట్మెంట్లలో గ్రూప్ 2లో కూడా ఇప్పుడు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అనే దాన్ని నైట్ మొత్తం నిద్రపోకుండా ఇప్పటి వరకు ఉండి అడ్వకేట్ దగ్గర బ్రీఫింగ్ ఇచ్చి మళ్ళా ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు గ్రూప్ 1 విషయం మాట్లాడినాక గ్రూప్ 2 అన్ని నోటిఫికేషన్ల గురించి మాట్లాడతాం. ఫస్ట్ ఇప్పుడు ఇది వచ్చింది క్యాలెండర్ గురించి కాబట్టి క్యాలెండర్ గురించి చెప్తాం. క్యాలెండర్ కు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటిది ఒక్కొక్కటి వీళ్ళు బట్టి విక్రమార్క గారితో సంతకాలతో సహా వీళ్ళు పెట్టి ఇచ్చినటువంటిది ఇది జాబ్ క్యాలెండర్ది. ఇక్కడ వీళ్ళిద్దరు సంతకాలు పెట్టించిర్రు. మరి ఇప్పుడు ఇది ఎటుపోయింది? దీనికన్నా ముందు యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ గారు వచ్చిర్రు. ఇక్కడ 1,42 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో ఇస్తున్నారు. ఇది ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ ను కూడా పక్కన పెట్టేసి ఈ రెండు ఎవిడెన్సుల తర్వాత వీళ్ళు వచ్చి ఇచ్చినటువంటివి ఇంకా జాబ్ క్యాలెండర్లకు సంబంధించి ఇచ్చినటువంటివి ఫేజ్డ్ మేనర్ గా ఇక్కడ ఇచ్చినటువంటి ఇవన్నీ ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ను మిస్ చేసిర్రు. రెండో జాబ్ క్యాలెండర్ ను ఇచ్చిర్రు. మూడో జాబ్ క్యాలెండర్ ను ఉట్టిగా ఇచ్చిర్రు. ఇగో ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్. ఈ తమిళనాడు జాబ్ క్యాలెండర్ లో వేకెన్సీస్ తో సహా ఉంటాయి. బీఆర్ దాంట్లో ఉన్న దాంట్లో కూడా ఇది బీఆర్ జాబ్ క్యాలెండర్ లో వేకెన్సీస్ ఉన్నాయి. మనకున్నటువంటి జాబ్ క్యాలెండర్ లో కేవలం ఏంటిదంటే ఏ నోటిఫికేషన్ ఎప్పుడు అనేటటువంటిదే చెప్పారు, వేకెన్సీ చెప్పలేదు. 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయని వీళ్ళు చెప్పినప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఇదే పృథ్వీ అన్న, విఠల్ అన్న, జడ్సన్ అన్న అందరూ కలిసి తీసినటువంటి డేటా కూడా ఉంది. 2 లక్షల పైచిలకు ఉన్నటువంటి డేటా అనేటటువంటిది. వాటిల్లో ఉన్నటువంటి వేకెన్సీలు ఎక్కడ పోయినాయి? అక్కడ ఇవ్వకుండా ఇవన్నీ ఉట్టేనే పక్కన పడేసిర్రు. ఆ డేటా వీళ్ళ దగ్గర ఉందా లేదా? ఇప్పుడు పృథ్వీ అన్న, విఠల్ అన్న వాళ్ళకి పంపిస్తారు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు అన్నోళ్ళే ప్రెస్ క్లబ్ లో వీళ్ళు డిజిటల్ గా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి డేట్లు లేకుండా ఇచ్చినటువంటిది ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ను పక్కన పడేసి రెండో జాబ్ క్యాలెండర్ ఆగస్టులో ఇచ్చిర్రు. ఇప్పుడు వచ్చేటటువంటి జాబ్ క్యాలెండర్ నేనేం డిమాండ్ చేస్తున్నానంటే ఖాళీ పేపర్లతోటి ఇవ్వండి. మేమే ఎప్పుడు జాబ్ క్యాలెండరో ఏదో మేమే నింపుకుంటాం, వేకెన్సీస్ మేమే నింపుకుంటాం, మేమే రాసుకుంటాం. ఇక మీరు ఇచ్చేది అట్లనే ఉంది కాబట్టి జాబ్ క్యాలెండర్ అది ఉద్యోగాలు 1,90,000 నువ్వు ఇచ్చినటువంటి ప్రియాంక గాంధీ గారితో చెప్పించినటువంటి దాని ప్రకారమే 1,90,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అనేటటువంటిది అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే నిన్న ఒక సవాల్ ఇసిరిండు కదా రేవంత్ రెడ్డి గారు. నేను అన్ని నింపినా వచ్చినటువంటి ఉద్యోగాలు కనుక తక్కువ ఉంటే మాత్రం నేను దేనికైనా రెడీ అన్నాడు. నేను చెప్తున్నా నువ్వు నింపినటువంటి కేవలం 12,000 ఉద్యోగాలు మాత్రమే. ఇదే 12,000 ఉద్యోగాలకు ఇచ్చినటువంటివి. నువ్వు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 5,000 ఎక్కువ ఇచ్చినావు, హెల్త్ డిపార్ట్మెంట్ లో 5,000 ఇచ్చినావు, గ్రూప్ 1 లో 60 పోస్టులు ఇచ్చినావు. అన్ని కలిపితే దర్దాపుగా 12,000. ఈ 12,000 ఉద్యోగాలు తప్ప నువ్వు ఎక్కువ ఇచ్చినావు అంటే చెప్పు. నువ్వు ఇక్కడికి రా, నువ్వన్నా ఉరికంబం ఎక్కువ, నేనన్నా ఉరికంబం ఎక్కుతా. సవాలా ఇది రేవంత్ రెడ్డి? ఇది నువ్వు ఇచ్చిన సవాల్కు నేను స్వీకరిస్తున్నా. నా సవాల్కు నీకు దమ్ముంటే నువ్వు స్వీకరించు. నువ్వు స్వీకరించకుంటే ఇద్దరు అన్నారుగా, బట్టి నువ్వు అన్నారుగా, ఇద్దరు రారు ఇక్కడికి. ఇది పోతే ఇంకా 29 జీవో గురించి ఉన్నటువంటి దుర్మార్గము, దాని ఇంప్లిమెంటేషన్ అదొకటి చెప్తాం. 29 జీవో అనేటటువంటిది హారిజాంటల్ ఇంప్లిమెంటేషన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సోషల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ ఉండాలి. అది హారిజాంటల్ గా చేస్తున్నారు. ఆ జీవో వచ్చినాక జరిగినటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్ లో సూర్యాపేట జిల్లాలో, మహబూబాబాద్ జిల్లాలో, వనపర్తి జిల్లాలలో ఎస్సీలలో ఉన్నటువంటి వాళ్ళు, ఎస్టీలలో ఉన్నటువంటి వాళ్ళను మెరిట్ లోకి పోనివ్వకుండా అడిక్వసీ రిప్రజెంటేషన్ గా నింపిర్రు. ఇది 29 జీవోను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నింపింది. వాళ్ళు కోర్టులకు రాలేదు. ఇంకా మీకు నిన్న గ్రూప్ 1, గ్రూప్ 2 కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఇచ్చిన దాంట్లో ఒక నగ్న సత్యాన్ని మీకు చూపిస్తాం. ఇది వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఇచ్చినటువంటి దాంట్లో GR 1:1 కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఇచ్చింది ఇది కదా. దీంట్లో మీరు ఏం చేసిందంటే కొంతమంది నా దృష్టికి తీసుకొస్తే వీళ్ళు 5,000 పైచీలకు ఉన్నటువంటి GRL ఇచ్చారు. GRL కు ఒక కమాండ్ ఇచ్చినాం. ఎస్సీలు మొత్తం ఎంతమంది ఉన్నారంటే ఒక 50,000 పైచీలకు వచ్చారు. దానికి ఇంకొక కమాండ్ ఇచ్చినాం. డిసెండింగ్ ఆర్డర్ అన్నాం. డిసెండింగ్ ఆర్డర్ వచ్చినాక అందులో ఉన్నటువంటి వాళ్ళు అందరూ చెక్ చేసుకుంటూ వచ్చినాం. వీళ్ళు ఇచ్చినటువంటి 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఇల్లు చూస్తే కేవలం ఎస్సీ వాళ్ళు
118 మంది ఉన్నారు 136 మందికి. ఈ 18 మంది ఎక్కడ పోయారు? ఎస్సీ వాళ్ళు నీకు ఓపెన్ లోకి పోలేదా అంటే నేను ఎస్సీది అనట్లేను, ఇంక ఇది చాలా వర్క్ ఉంది కాబట్టి ఆగిపోయింది. ఎస్సీ ఎస్టీ బీసీది 2 days లో తీసుకొని వస్తాం. ఇది 29 జీవో అటువంటి హారిజాంటల్ ఇంప్లిమెంటేషన్ రిజర్వేషన్స్ కి ఎంత గండి కొడుతున్నారు అనేది ఇది గనక తప్పు ఉంటే మీకు చెప్తున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నికోలస్ గారు, నువ్వు రోజు వచ్చి కోర్టులో కూర్చుంటావు కదా, నువ్వు కోర్టులో కూర్చొని ఏం జరుగుతుందో ఏందని సెక్రటరేట్ కు ఎమ్మటే నువ్వు మెసేజ్లు పంపుతావు కదా, దమ్ముంటే మరి ఇక్కడికి కూడా వచ్చి నిరుద్యోగులే కదా ఇక్కడ ఉన్నది, మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మరి ఇది మరి సెక్రటరేట్ కు రేవంత్ రెడ్డికి ఎందుకు పంపట్లేవు? మరి నీకు అంత దమ్ము లేదా? నేను సవాళ్ళు విసురుతున్నా. నువ్వు ఇచ్చినటువంటి 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఎస్సీలు కేవలం 118 మందే ఉన్నారు, వాళ్ళు ఓపెన్ పోలేదా? ఈ 18 మంది ఎక్కడ పోయారు? గ్రూప్ 1 లో కూడా నువ్వు 16 మందిని అదనంగా రాపించినావు, ఈ 16 మంది ఎక్కడ పోయారు అని అడుగుతున్నావు. మేము ఇవన్నీ అడిగితే నువ్వు ఒకటే చెప్పినావు, నోటికాడి ముద్దను గుంజుకుర్రు అంటున్నావు. ఎవరికి నోటికాడికి ముద్ద పెడుతున్నారు, ఎవరు గుంజుకున్నాడు? నీకు కావాల్సినోనికి కలిపి నువ్వు పెట్టినావు, నీ ముద్దను మేము లాక్కోలేదు, నీ ముద్ద వాళ్ళు లాక్కొని పోతారు. మా ముద్ద మాకు కావాలన్నా కానీ పక్కోని ముద్దను గుంజుకునేటటువంటి ఒక దుస్సాహసం మేము చేయము. ఇది రేవంత్ రెడ్డి మీకు చెప్పేటటువంటిది. 29 జీవో రావడము, దానికి సరైనటువంటి అవగాహన లేక అన్ని డిపార్ట్మెంట్లలో ఇంప్లిమెంట్ చేయడము, దాని కోర్టులలోకి వెళ్ళలేక ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంత దుర్మార్గంగా, మైనారిటీలైనా అందరూ కూడా ఎంత దుర్మార్గంగా నష్టపోతున్నారు అనేటటువంటిది మీరు తెలుసుకోవాలి. ఇంకొకటి, అందరు నోటిఫికేషన్లు అంటున్నారు. వాస్తవ నోటిఫికేషన్లతో పాటు ఇంకా నేను కొన్ని అంశాలు డిమాండ్ చేస్తున్నా. నోటిఫికేషన్స్ ఇస్తావు కరెక్టే, మరి నోటిఫికేషన్ వచ్చినాక వీళ్ళు చదువుకోవడానికి ఏ పుస్తకం ప్రమాణికం కూడా నువ్వు చెప్పాలి కదా. మరి గ్రూప్ 1కే నువ్వు తెలుగు ప్రమాణికం కాదన్నావు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కే నువ్వు వికీపీడియా ప్రమాణికం అన్నావు. ఎగ్జామ్ రాసినాక రేవంత్ పీడియా ప్రమాణికమా, బట్టి పీడియా ప్రమాణికమా, ఏ పీడియా ప్రమాణికం చెప్పండి, గాంధీ భవన్ పీడియా ప్రమాణికం చెప్పండి. నువ్వు పుస్తకాలు ప్రమాణికం చెప్పకుండా ఏది చెప్పకుండా నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా? ఇంకొకటి, ఇచ్చే నోటిఫికేషన్లు కూడా నువ్వు గనక సరిగ్గా ఇవ్వకపోతే మాత్రం ఊకునేదే లేదు. ఎందుకంటే ఆ రోజు నువ్వు గ్రూప్ 1 ఆ రోజు మేము బస్ యాత్రలు చేస్తుంటే కేటీఆర్ అశోక్ నగర్ కు వచ్చి 1000 పోస్టులు పెంచుతుంటే ఇదే రియాజ్ వీళ్ళందరూ ఉండి 2000 పోస్టులు పెంచుతామన్నారు. 2000 పోస్టులు పెంచకపోతే నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే రియాజ్ వీపు పలికితే నోటిఫికేషన్లు వస్తాయి అన్నందుకు నా మీద 3 సెక్షన్లతోటి కేసులు పెట్టించినావు. 3 సెక్షన్లు కాదు రియాజు, నువ్వు ఉన్నంత కాలం జీవితకాలం నా మీద కేసులు పెట్టించుకో, వెనకకు తగ్గేదే లేదని చెప్తున్నా. ఎందుకంటే నా కాడ వాస్తవాలు సత్యాలు ఉన్నాయి. ఇవి మీకు చెప్పదలుచుకుంది. ఇంకా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు 29 జీవో రాజ్యాంగబద్ధమా కాదా ఫస్ట్ తెలుసు, 46 జీవో సంగతి ఏందో తెలుసు, రిలింక్విష్మెంట్ ఏందో తెలుసు, నువ్వు ఇచ్చే ప్రమాణిక పుస్తకాలు ఏందో తెలుసు, నువ్వు వచ్చినాక నీ కీ ఏ విధంగా ఇస్తావు అనేది తెలుసు. ఇవన్నీ తేల్చకుండా నువ్వు అడ్డగోలుగా నోటిఫికేషన్లు ఇచ్చి గ్రూప్ 1 లో 60 పోస్టులు ఇస్తా, గ్రూప్ 2 కు 300 ఇస్తా, తర్వాత గ్రూప్ 3 గ్రూప్ 4 ని కలిపి 1500 ఇస్తా అంటే నీ అమ్మ జాగిరా మీ అబ్బ జాగిరా అంటున్నావు. ఎందుకంటే మా కాడ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి. నువ్వు ఆ రోజు వేకెన్సీస్ ఇస్తాను చెప్పినావు, బిస్వాల్ కమిటీ రిపోర్ట్ చెప్పినావు, అన్ని చెప్పి ఆ రోజు నువ్వే అన్నావు కదా కేసీఆర్ ఇంట్లో 4గురికి ఉద్యోగాలు పోతే 4 కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయన్నావు. అలా 4గురికి ఉద్యోగాలు పోయినాయి, మరి మాకు ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? కాంగ్రెస్ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. ఇది నిలదీస్తే కేసులు పెడతావా? మేము కోరేది ఒకటే, నోటిఫికేషన్ రావాలి. గ్రూప్ 1 లో 700 పోస్టులతోటి మళ్ళా నోటిఫికేషన్ రావాలి. గ్రూప్ 2 లో 2000 రావాలి, గ్రూప్ 3 లో 3000 రావాలి, గ్రూప్ 4 లో 20000 రావాలి, ఎస్ఐపిసిలు 20000 రావాలి, డిఎస్సి అనేటటువంటిది డిఎస్సి లో కూడా 10,000 పైచలకు రావాలి. ఎందుకంటున్నావు అంటే 23,000 స్కూళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాడు మూస్తే మరి నువ్వు తెరిపించిన ఎన్ని చెప్పు, నువ్వు మూసిన ఎన్ని కూడా చెప్పాలి. ఒకవైపు గురుకులాలలో కాలేజీలు మూస్తావు, ఒకవైపు మూసేస్తూ మాకు ఉద్యోగాలు అంటే అన్నించి వస్తాయి. గురుకులాలలో మొన్న చాలా కాలేజీలు మూసేసిర్రు, అవి అట్లా మూసేసుకుంటూ పోయి మా నోటిఫికేషన్ తగ్గివద్దని చెప్తున్నాం. ఇంకా సమయం తక్కువ ఉన్నది కాబట్టి అన్నవాళ్ళు చాలా మంది మాట్లాడాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్